తనకి తాను పునః పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు భారతీయులని చంపేస్తారా? మీకు తెలీదా వెషల్లో ఎవరున్నారు? గినియాకి సంబంధించి జెండా ఉంటే దాడికి పాల్పడతారా? అంత బుద్ధి మాంద్యం మీకుందా? ఆర్థిక మాంద్యం ఎలాగా మీకు అక్కడ మిమ్మల్ని పీడిస్తోంది. మీకు బుద్ధి మాంద్యం కూడా తయారైందా? సెంట్కామ్ అంతా చవకబార్ అయిపోయిందా? If America can listen to my words by translating its own language, you have to understand my language. వినాల్సిందే అమెరికా. ఎందుకంటే భారతీయుల సహనాన్ని పరీక్షించొద్దు. డోంట్ టెస్ట్ ద పేషెన్స్ ఆఫ్ ఇండియన్స్. 3 భారతీయుల మీద పోనీ ఇదేమైనా యాదృచ్ఛికంగా జరిగిందంటే గత వారం రోజుల్లో ఎన్నో దాటిది. వాట్ సెంట్కామ్ థింగ్స్ ఏమనుకుంటోంది? ప్రపంచమంతా ఒక్కసారి ఏకమై గట్టిగా పిడికిలి బిగిస్తే పావు కేజీ అంత ఉండే మీ పరిస్థితి ఏంటి? ఈరోజు మీ సైన్యమే మిమ్మల్ని మాకెందుకు అనుకునే పరిస్థితి తయారయ్యింది. మీ సైన్యమే తట్టుకోలేకపోతోంది. ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేకపోతున్న మీరు ప్రపంచాన్ని ఏం కంట్రోల్ చేస్తారయ్యా? మీ అధ్యక్షుడికి అక్కడ ప్రధానికి పడటం లేదు కదా. చివాట్లతో తిట్లతో ఇద్దరి మధ్య ఎటువంటి వేడి రాజుకుంటుందో కదా. అక్కడ పరిస్థితిని కామ్ డౌన్ చేయలేనప్పుడు మీరు ఇక్కడ హార్మోన్స్లో ఏం చేస్తారు? కనీసం అక్కడ పీస్ టాక్స్ జరుగుతుంటే పీస్ టాక్స్ని కనీసం ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్న మీరు ఈరోజు ప్రపంచాన్ని మీద పడి ఏడుస్తారు, దాడులు చేస్తారు. మీకంత ధైర్యం ఉంటే వెళ్ళి చైనా మీద అటాక్ చేసి చూడండి. ఒక్కసారి చైనా వెషల్ మీద అటాక్ చేసి చూడండి. మీకు భయం. ఇంకో మాట నేను అడుగు వేసి చెప్పచ్చుగాక, కానీ మాది అలాంటి బుద్ధి కాదు. మీకు చైనాతో పెట్టుకుంటే మీకేమవుతుందో తెలుసు. మీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వాళ్ళ బాండ్లు వెనక్కి తీసుకుంటే మీకు గుండెలు గుబేలమంటాయి. అడుక్కోవడానికి చెప్ప కూడా కాస్ట్లీ అయిపోతుంది. అక్కడ మీకు అగ్రరాజ్యం చెప్పుకునే మీకు బిల్డప్ తప్ప ఇంకేం మిగులుతుంది. అది మీకు తెలుసు. అందుకే చైనా టార్గెట్ చేయరు. ఇప్పుడు భారత్ని టార్గెట్ చేస్తారు. బెదిరిద్దామనా? అమెరికా షుడ్ కన్సిడర్ ఇట్ వర్డ్స్. సెంట్కామ్ షుడ్ థింక్ వన్స్ అగైన్. అనవసరంగా భారత్ పేషెన్సీని చెక్ చేస్తే కనుక పర్యవసరణాలు చాలా దారుణంగా ఉంటాయి. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా won't leave anyone if the target listen. ఎంత దుర్మార్గం ఇది. వాళ్ళకి ఏ వెషల్ వెళ్తుందో తెలుసు, ఎంతమంది ఉంటారో తెలుసు, వాళ్ళ నెట్వర్కింగ్ అలా ఉంటుంది కదా. కాదు అంటారా? హమాస్ లీడర్స్, హెజ్బుల్లా లీడర్స్ ఇటు ఇరాన్లో ఉంటే వాళ్ళని ఎలా చంపేశారు? ఏకంగా ఇరాన్లోకి వెళ్ళి హెజ్బుల్లా టాప్ కమాండర్ని వాళ్లకు తెలియకుండా వాళ్ళ ప్రొటెక్షన్ ఉన్న వ్యక్తిని ఎలా చంపేసింది మొసాద్ ఎవరు? ఇజ్రాయెల్ కాదా? ఇజ్రాయెల్ ఎవరు? అమెరికా సపోర్ట్ కాదా? ఇంత కీన్ అబ్జర్వేషన్ అంతవరకు ఎందుకు? మనందరికీ తెలిసిన భాషలో చెప్తా. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపినప్పుడు ఎంత ప్రిసిషన్ స్ట్రైక్తో వెళ్ళింది. చేసింది ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అమెరికాకు తెలిసినప్పుడు somebody asking ఇంగ్లీష్లో చెప్పని చెప్పి అవసరం లేదండి. వాళ్ళకి వేరే భాష కూడా అర్థమవుతుంది. జరిగినప్పుడు పరిస్థితి వాళ్ళకి తెలియలేదా? ఆయతుల్లా అలీ ఖమేనీ అంటే సుప్రీం లీడర్ని పూర్తిగా అంత ప్రిసిషన్తో స్ట్రైక్ చేసి రాత్రికి రాత్రి లేపేసే సత్తా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్. I should say one thing. Israel must understand one thing. We have a cordial relationship between India and Israel. ఇది ఇజ్రాయెలే వినాలి. ఎందుకంటే మీరు కనుక ఇక్కడ అమెరికాను కనుక కంట్రోల్ చేయకపోతే, కోపం కట్టలు తెంచుకుంటే కష్టమవుతుంది.
ఏషియా మొత్తం ఒకటే ఇందా. పిడికిడ పాకిస్తాన్ ఏమీ చేయలేదు. అడుగు పెట్టడానికి మీకు మిలిటరీ బేస్ ఉండదు చెప్తున్నా. మస్ట్ అండర్స్టాండ్ అమెరికా. యుఎస్ షుడ్ అండర్స్టాండ్. You won't get a support from the land which a crooked land, Pakistan. ఒకవేళ చైనా, రష్యా, భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, జస్టిన్ బ్రిక్స్ కనుక ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి ఒక్క ఇటుకరాయి కనుక ఇచ్చుకొట్టిందా, డాలర్ వెళ్ళి దాక్కోవాలి ఎక్కడో. ఎందుకంటే తెగించే వరకు లాక్కోవద్దు. వినో ఇజ్రాయెల్కి మనకు కార్డియల్ రిలేషన్షిప్ ఉంది. అండ్ ఇజ్రాయెల్ షుడ్ స్టెప్ అహెడ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఒక అడుగు ముందుకు వేయాలి ఇజ్రాయెల్. భారతీయుల మీద దాడి జరిగిందంటే ఇజ్రాయెల్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ కార్డియల్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి అమెరికాకు చెప్పాలి. అండ్ అమెరికా కూడా ఇంత దుర్మార్గంగా భారతీయ నౌక మీద దాడి చేసే ధైర్యం ఎవరిచ్చాడయ్యా నీకు? యూ డోంట్ నో? అంత బుద్ధిమాంద్యం ఉందా? అండ్ ఆ పెద్ద మనిషి నేను మార్నింగ్ చూశానండి ఎక్కడో. ఇన్ఫ్లేషన్ అంటే కనుక నవ్వుతున్నాడు ఆ పెద్ద మనిషి. పక్క నవ్వుతూ ఉన్నాడు. దరిద్రం ఏంటంటే అలాంటి వ్యక్తిని ఈరోజు కీలక స్థానంలో కూర్చోబెట్టడం అగ్రరాజ్యం దౌర్భాగ్యం. ఆ పక్క నవ్వే వ్యక్తిని ఒక్కసారి ఆ కాన్వర్సేషన్ చూడండి. వాళ్ళకి ఆ మ్యారిటైమ్ కమ్యూనికేషన్ ఉంటుంది. మ్యారిటైమ్ కమ్యూనికేషన్ ద్వారా ఆ VHF రేడియో ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్. అది దాని ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఆ కమ్యూనికేషన్ జరిగినప్పుడు కమ్యూనికేషన్ తెలుస్తుంది. కమ్యూనికేషన్లో దీంట్లో ఉన్నారా లేదా, ఉంటే యూ కెన్ టేక్ దిస్ డైరెక్షన్, లైక్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. మొత్తం చేతులెత్తేసి దాడి చేసి భారతీయుల ప్రాణాలు తీయడం అంటే, అమెరికా గుర్తుపెట్టుకో, ఏ రోజైనా నీకు 3 కాలం దగ్గరకు వచ్చిందని చెప్పి నీకు నువ్వే సమాధి సిద్ధం చేసుకుంటున్నావు గుర్తుపెట్టుకో. అండ్ బట్ ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ కాన్వర్సేషన్ చూడండి, ఆ క్రిటికల్ కాన్వర్సేషన్ ఒక్కసారి మీరు కూడా లుక్ అయ్యండి. బట్ బిఫోర్ దట్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్ట్రిబ్యూట్ కాంటెంట్ వీడియో డిస్కషన్ ఇస్ highly advised. ఒక్కసారి కాన్వర్సేషన్ చూడండి. They want to know the current situation regarding your vessel. So they want to know the current status. Sir, please share the coordinates. जल्दी आप मैसेज दीजिए, मैं बंदे को भेजता हूँ आगे सिनाज पोर्ट कंट्रोल को. In one bay, diving boat. Dinesh, my son. Oh, Dinesh. Okay. Sinas Port Control, this is a message from Jalvi that all crew are safe. They are in forecastle and they have a huge fire in the engine room.